మొర్దెకై దేనికి లొంగాడంటే దేవునికి లొంగాడు, దేవునికి మహిమ కలుగును గాక. రాజుకు లొంగాడు, దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రానికి లొంగాడు, దేవుని ఆరాధించడానికి లొంగాడు, దేవుని వాక్యానికి లొంగాడు, దేవునితో జీవించడానికి మొర్దెకై తన స్వభావాన్ని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ విషయం ఏం లేదు. ఈరోజు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ప్రభుని ఆరాధించినటువంటి మనం, సుమధుర స్వరాలతో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నటువంటి మనము కోపానికి కానీ, మనలో ఉన్నటువంటి పాపానికి కానీ, మనలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావానికి కానీ మనము లొంగామా, మన జీవితం రాజనగర్లో గొప్పవారిగా దేవుడు చేయడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇందులో ఉన్న విషయం పెద్ద మర్మమేం కాదు. నీవు కొద్దిపాటి వాడివే. నీ డబ్బుని దేవుడు దీవించాలన్నా, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవించాలన్నా, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలన్నా,